శబరిమలలో అరవణ ప్రసాదంపై ఆంక్షలు ఎందుకు పెట్టారు? ఇక ముందు భక్తులకు కేవలం 2 డబ్బాల ప్రసాదమే దక్కబోతోందా? అయ్యప్ప భక్తులు ఈ విషయంలో ఎందుకు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు? ఇంతకీ ఆలయ ట్రస్ట్ ఎలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది? వాచ్ దిస్ R24 స్పెషల్. శబరిమల అనగానే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది డబ్బాలో ఇచ్చే అరవణ పాయసం. ఇష్టదైవం అయ్యప్పను దర్శించుకొని తిరుగు ప్రయాణమయ్యే సమయంలో భక్తులు ఈ ప్రసాదాన్ని ఖచ్చితంగా తమ వెంట తీసుకువెళ్తుంటారు. శబరిమల ఎంత ప్రత్యేకమైందో అక్కడి ప్రసాదం కూడా అంతే ప్రత్యేకమైంది. అందుకే ఈ ప్రసాదానికి డిమాండ్ ఏర్పడింది. అయితే డిమాండ్కు సరిపడా ఏర్పాట్లు చేయకపోవడంతో అరవణ ప్రసాదం సరఫరాపై తాజాగా ఆలయ ట్రస్ట్ ఆంక్షలు విధించింది. కంటైనర్ల కొరత కారణంగా ఒక్కో భక్తుడికి కేవలం 2 టిన్నులు మాత్రమే అందించాలని నిర్ణయించింది. గతంలో ఒక్కొక్క భక్తుడికి ఆలయ ట్రస్ట్ 10 డబ్బాలు అందించే ఆనవాయితీ ఉండేది. అయితే అరవణ పాయసం పంపిణీకి ఉపయోగించే కంటైనర్లను నిర్వహించే కాంట్రాక్ట్ను 2 కంపెనీలకు ఇచ్చారు. వీటిలో ఒక కంపెనీ అవసరమైన కంటైనర్లను అందించడంలో విఫలమైంది. దీంతో ప్రసాదం పంపిణీలో సంక్షోభం ఏర్పడింది. శబరిమలకొచ్చే భక్తుల సంఖ్య పెరగడం, మకరజ్యోతి దర్శనానికి ఎక్కువ మంది భక్తులు రానున్న సమయంలో అరవణ ప్రసాదంపై దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. మరోవైపు దేవస్థానం నిర్ణయంపై భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలి గాని ఇలా 2కు కుదించడం సరికాదని పెదవి విరుస్తున్నారు. మరోవైపు ఈ ఏడాది అయ్యప్ప సన్నిధానానికి భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది. రద్దీ కారణంగా కిలోమీటర్ల మేర క్యూలైన్ ఉంటోంది. సంక్రాంతి మకరజ్యోతి దర్శనం వరకు ఇదే పరిస్థితి ఉంటుందని ఆలయ అధికారులు చెబుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.